అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ హైకమాండ్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన అసహనంతో ఉన్నటువంటి వాళ్ళు, కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హైకమాండ్ దగ్గరనే ఉన్నారు. హైకమాండ్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులతోటి ఇండివిజువల్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇన్ని రోజులు కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఓపికతో ఉన్నారు, కూల్గా ఉన్నారు. మంత్రుల పైన రకరకాల కంప్లైంట్లు పోయినాయి, రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు పోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కంప్లైంట్లు పోయినాయి. మంత్రులకు పంచాయతీ అవుతుంది, పడతలేదనేటటువంటి వ్యవహారం కూడా అధిష్టానానికి తెలుసు. ముఖ్యమంత్రి మధ్యలో, మంత్రుల మధ్యలో గొడవలు అవుతా ఉన్నాయి, పంచాయతీలు అవుతున్నాయి అనేటటువంటి వ్యవహారం కూడా హైకమాండ్కి తెలుసు. అయినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఓపికతోటే ఉన్నారు. చూసిరు. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు పార్టీకి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వార్తలు వచ్చినాయి. తర్వాత కొంతమంది సీనియర్ లీడర్లు, సీనియర్ మంత్రులు కూడా హైకమాండ్కి లేఖలు రాసిరట. ఈ రేవంత్ రెడ్డితోటి మా వల్ల అయితలేదు, ఈ రేవంత్ రెడ్డితోటి మాకు గోస అవుతుంది, ఈయనను దించేయండి, ఇక మేము ఈ కాంగ్రెస్లో ఉండాలో వద్దో మాకు అర్థమైతలేదు, గోసపుచ్చుకుంటున్నాడు, ఇక హైకమాండ్ రంగంలోకి దిగాలే, మాట్లాడాలి అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులు లేఖలు రాసిరట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఈ మంత్రి దగ్గర పోతే మాకు పని అయితలేదు, ఆ మంత్రి మమ్మల్ని బయట కూర్చోబెడుతుంది అని చెప్పి ఓవైపు మంత్రుల పైన సీనియర్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమో పలాని మంత్రి దగ్గరికి పోతే మమ్మల్ని బయట కూర్చోబెట్టింది 2 గంటలు, ఆ మంత్రి పట్టించుకుంటలేదు, ఈ మంత్రి పట్టించుకుంటలేడు, ముఖ్యమంత్రి బయట కూర్చోబెడుతుండు, వెయిట్ చేపిస్తుండు, అసలు ఈ ప్రభుత్వంలో మాకేం పని జరుగుతలేదని చెప్పి ఎమ్మెల్యేలు హైకమాండ్కి కంప్లైంట్. తర్వాత మంత్రుల మధ్యలో గొడవలు, పంచాయతీలు. ఈ పంచాయతీలు ఎక్కడ దాకా పోతాయి అంటే ఇక మొత్తం కాంగ్రెస్కి రాజీనామా చేస్తా, నేను ఉండలేననే దాకా పోతాయి. తర్వాత రకరకాల వ్యక్తిగత పంచాయతీల్లో బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి అసలు మీ లొల్లేంది, మీ గొడవేంది, మీ పంచాయతీల వల్ల కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు, మీరు ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు, అందరూ కట్టగలిసి ఢిల్లీకి రండి. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, అసంతృప్తితో, అసహనంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయారు. ఢిల్లీ హైకమాండ్తో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు చర్చ పెట్టబోతున్నారు, ఇండివిజువల్గా మాట్లాడబోతున్నారు. ఇండివిజువల్ అంటే ఏం దొరికేనా? ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఒక రూమ్ ఉంటుంది, ఒక రూమ్లో ఏఐసిసి ఛాంబర్లో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, ఏఐసిసికి సంబంధించినటువంటి లీడర్లు. వీళ్ళు ఇటు సైడ్ ఉంటే ఇక ఇటు సైడు ఒక్కొక్కరు పోతారు అన్నట్టు. దాదాపు మంత్రులు ఒక 15 మంది మంత్రులు అనుకో. ఈ 15 మంది మంత్రులలో ఒక్కొక్క మంత్రి పోయి వీళ్ళ దగ్గర ఒక కుర్చీ ఉంటుంది, కుర్చీలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ లెక్క ఈ మంత్రులు వాళ్ళ బాధ చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మల్లికార్జున ఖర్గే హైకమాండ్ మంత్రులను అడుగుతారు, అసలు ముఖ్యమంత్రితో మీకు పంచాయతీ ఏంది, కొండా సురేఖతో మీకు పంచాయతీ ఏంది, బట్టి విక్రమార్కతో మీకు పంచాయతీ ఏంది, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన మీ ఒపీనియన్ ఏంది, రేవంత్ రెడ్డి పని బాగానే చేస్తున్నాడా, లేకపోతే మీ శాఖలో పరిస్థితి ఏంది, మీ పైన జనాలకి ఇంత వ్యతిరేకం. వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది ఆల్రెడీ, హైకమాండ్ దగ్గర మంత్రుల పర్ఫార్మెన్స్ గురించి మొత్తం రిపోర్ట్ ఉంది. మంత్రులు ఎట్లా పని చేస్తున్నారు, మంత్రుల కథ ఏంది, మంత్రులను జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, మంత్రులను ఎమ్మెల్యేలు తిడుతుర్రా పొగుడుతుర్రా, అసలు ఈ మంత్రుల కథ ఏందనేది మొత్తం ఢిల్లీ హైకమాండ్ దగ్గర రిపోర్ట్ అంతున్నది. మంత్రి కూర్చున్నతోటే మంత్రి దుమ్ము దులుపుతారు. ఫస్ట్ హైకమాండ్ దుమ్ము దులిపిన తర్వాత మంత్రిని అడుగుతారు, రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫిట్టా అన్ఫిట్టా, రేవంత్ రెడ్డిని ఉంచాలనా తీసేయాలనా, రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, మీకు రేవంత్ రెడ్డికి ఏమైనా పంచాయతీ ఉందా, రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏందని చెప్పి మంత్రులను హైకమాండ్ అడిగితే మంత్రుల ఒపీనియన్ చెప్తారు. కొంతమంది మంత్రులకు రేవంత్ రెడ్డి అంటే పడతలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు. ఈ మంత్రులు రేవంత్ రెడ్డికి మంచి చెడులు చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఇక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. ఈ మంత్రులు నచ్చలేదు అట్లా. కాబట్టి మంత్రులు ఇక రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు మాకు నచ్చలేడు, బూతులు మాట్లాడుతుండు, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు, బీజేపీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు, వీళ్ళని మంత్రులు చెప్పొచ్చు, మ్యాక్సిమం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్రులు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాలు వాళ్ళ మైండ్లో రికార్డు పెట్టుకుంటారు. అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకుంటాడు, మంత్రుల దగ్గర నుండి ఇండివిజువల్గా
ఒక్కొక్క మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. ఒక్కొక్క మంత్రికి 10 నిమిషాలు, మంత్రుల మధ్యలో పంచాయతీలు ఇవన్నీ కూడా షెటిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇప్పుడు హైకమాండ్. ఇప్పుడు ఎట్లా అడగవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు పంచాయతీ ఏదో నడిచింది. బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి పైన ఒక వార్త రాపించిందనే చర్చ నడిచింది. అప్పుడు బట్టి విక్రమార్కని పిలిచి అడుగుతారు, ఆ కోమటిరెడ్డి పైన నువ్వు వార్త రాపిస్తున్నావు నిజమేనా అంటే బట్టి అన్న చెప్తాడు. అప్పుడు కోమటిరెడ్డిని పిలిచి అడుగుతారు, ఏదో 30,000 కోట్లు కాపాయని అంటున్నావు, ఏదో బొగ్గు టెండర్ అంటున్నావు, మరి నిజమేనా, అది నిజంగా కుంభకోణాలు జరుగుతున్నాయి ఆ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా, మంత్రులు నిజంగా అవినీతికి పాల్పడుతురా, బట్టి విక్రమార్క నిజంగా నీ మీద వార్త రాపించింది నిజమేనా, ఇట్లా అడగవచ్చు హైకమాండ్. అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. మంత్రుల మధ్యలో ఉన్నటువంటి పంచాయతీలను కూడా హైకమాండ్ ఇండివిజువల్గా తెలుసుకోబోతున్నట. ఇప్పుడు గుంపులో గోవిందం అందరు కలిసి కూర్చున్నారు అనుకో, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు, ఇటు సీనియర్ లీడర్లు, ఇటు హైకమాండ్ కూర్చొని మాట్లాడితే మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి వింటాడు కదా, మంత్రులు చెప్పేటటువంటి ముచ్చట ఇటు సీనియర్ లీడర్లు వింటారు కదా, అప్పుడు చెప్పలేకపోతారు వాళ్ళ ఒపీనియన్. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఇండివిజువల్గా కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నట్టు హైకమాండ్. ఇండివిజువల్, మీ బాధ ఏంది, మీ కథ ఏంది, అసలు ఎందుకు పంచాయతీలు అవుతున్నాయి, కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, పొంగులేటికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, పొంగులేటి కొండా సురేఖకు పంచాయతీ ఏంది, పొన్నం ప్రభాకర్కి కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, కోమటిరెడ్డికి బట్టికి పంచాయతీ ఏంది, బట్టికి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, ఉత్తమ్కి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఏంది, ఇవన్నీ అంశాలు హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళతో. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు, జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాళ్ళు కూడా హైకమాండ్తో మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నారట. రేవంత్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నాడు, తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను దూరం పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి వల్ల మాకు నచ్చలేదు, ఇబ్బంది అవుతుంది, ఇది సీనియర్ లీడర్ల వర్షన్. సో మొత్తానికి అధిష్టానం ఇండివిజువల్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఇండివిజువల్గా మంత్రులతో మాట్లాడుతున్నారు, మంత్రులతో రకరకాల అంశాలపైన చర్చ పెడతా ఉన్నారు, రివ్యూ మీటింగ్ విధిస్తున్నారు. రివ్యూ అంటే ఏంది, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసిరు, ఈ 2.5 సంవత్సరాలలో మంత్రులు ఏం చేసిరు, ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏంది, మీనాక్షి నటరాజ్ నీకు ఈ రిపోర్ట్ ఇచ్చింది, సునీల్ కనుగోలు ఈ రిపోర్ట్ ఇచ్చిండు, మీరు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన మళ్ళీ పాజిటివిటీ ఎందుకు వస్తుంది, ఇవన్నీ అంశాలపైన హైకమాండ్ మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఆల్మోస్ట్ మంత్రులు 65% రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట, దాదాపు 65%. నాట్ ఓన్లీ మినిస్టర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారట. ఆఖరికి ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు. ఎందుకు, కారణం ఏంది, ఆయనకు అర్థలేడు, మాట్లాడతలేడు, పట్టించుకుంటలేడు. ఏమనంటే సార్ సంతకాలు పెడుతున్నాడు, సార్ బిజీగా ఉన్నాడు, సార్ రష్యా మీటింగ్లో ఉన్నాడు, రష్యా టీంతో మాట్లాడుతున్నాడు, దుబాయ్ టీంతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడే కార్యక్రమం చేస్తలేడట. వీళ్ళకు కూడా నచ్చలేదు. తర్వాత రేవంత్ రెడ్డి బూతులు, ఆయన భాష, ఆయన వ్యవహారం, తర్వాత రేవంత్ రెడ్డి ఇష్టములలో కాంట్రాక్ట్లు ఇచ్చుడు, మంత్రులను పట్టించుకోకపోవడు, ఇవన్నీ పంచాయతీలు నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ రోహిన్ రెడ్డి, లేకపోతే వేం నరేందర్ రెడ్డి, లేకపోతే ఫహీం ఖురేషీ, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళు చేస్తున్న బ్లాక్మెయిల్లు, ఇవన్నీ మంత్రులు బయట కార్యక్రమం చేయవచ్చు. మంత్రులు అన్నీ కూడా హైకమాండ్కి చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి భాగోత్తం మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇండివిజువల్గా ఒక్కొక్కరు అధిష్టానంతో కూర్చొని రేవంత్ రెడ్డి బండారం మొత్తం బటబయలు చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, అసలు ఇదంతా చూస్తే రేవంత్ రెడ్డి కోసమే పెట్టినేమో అనిపిస్తున్నది ఈ మీటింగ్ అంతా, ఏఐసిసి మీటింగ్, హైకమాండ్ మీటింగ్. కారణం ఏంది, రేవంత్ రెడ్డి పైన వందల కంప్లైంట్లు అట. మంత్రులు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇస్తున్నారట. ఆ కంప్లైంట్ ఏందో అర్థమైతలేదు. మంత్రులు కొంతమంది ఆఖరికి హైకమాండ్ చెప్పినాడు, గిన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఎందుకు పట్టించుకుంటలేరు, ఇన్నిసార్లు చెప్పిన ఎందుకు వింటలేరు, మేము ఉన్నాలా పోవాలన్నా, ఇది మంత్రుల వర్షన్. ఇక ఏం చేయాలో అర్థం కాక హైకమాండ్ లేదు మాట్లాడాలి, ఓడగొట్టాలి, లేకపోతే మోసమయ్యేటట్టుంది. ఇంకోటి, హైకమాండ్కి రిపోర్ట్ వచ్చింది, ఏం తెలుసా, కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికారంలో వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని చెప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు హైకమాండ్. రిపోర్ట్ తెప్పించుకుంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ, అంటే అది ఒకవేళ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి 23 నుండి 25 సీట్ల కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రావు అనేది గ్రౌండ్ రియాలిటీ ఢిల్లీకి తెలిసింది. తెలిసేసరికి అరే పంచాయతీ అయ్యేటట్టుంది, ఇబ్బంది అయ్యేటట్టుంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తే
కాంగ్రెస్ పార్టీకి 23 నుండి 25 సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయట. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నదట. ఇదంతా హైకమాండ్ తెలుసుడుతోటే ఇమీడియట్లీ హైకమాండ్ ఢిల్లీకి రమ్మని చెప్పారు వీళ్ళని. ఢిల్లీకి రమ్మని చెప్పి ఢిల్లీలో ఇట్లుంది రిపోర్ట్, మీ పర్ఫార్మెన్స్ ఇట్లుంది, జనాలు చీదరించుకుంటారు, మిమ్మల్ని తిడుతురు జనాలు, ఇది రియాలిటీ. జనాలు రైతు భరోసా కోసం, రుణమాఫీ కోసం, పెన్షన్ల కోసం, యూరియా బత్తాల కోసం పంచాయతీ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటున్నారు? వ్యతిరేకత ఎందుకు పొడగొట్టుకుంటలేరు? జనాలు ఎందుకు కోపంతో టుర్రు? ఇదా మీ రియాలిటీ? ఇదా మీ గ్రౌండు? ఆల్రెడీ సర్వే చేయించినాం, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి మంత్రులకు ముఖ్యమంత్రి గట్టిగానే హైకమాండ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. వార్నింగ్, గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఒక్కొక్క మంత్రి ఆయన బాధ చెప్పుకుంటాడు. నాకు తెలిసి ఇదంతా ముఖ్యమంత్రి కోసమే అనిపిస్తున్నది. ఎందుకంటే చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి దించాలంటున్నారట. మరి దించరా తెలియదు. హైకమాండ్ దగ్గర సీరియస్ మీటింగ్ నడుస్తూ ఉంది. మరి ఆ మీటింగ్ ఎక్కడ దాకా వస్తుంది ఏం కథో తెలియదు. కొండా సురేఖతో కూడా మాట్లాడుతూ ఉన్నారట. కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఏంది, అసలు మీ కథ ఏంది, మీ వ్యవహారం ఏంది, ఎందుకు వచ్చింది పంచాయతీ, అసలు ఆ రోహిన్ రెడ్డి ఏంది, ఆ లెక్కేంది, ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. రిపోర్ట్తో సహా రిపోర్టు హైకమాండ్ చేతిలో పెట్టుకొని మంత్రులతో డిస్కస్ చేయబోతున్నారట. రేవంత్ రెడ్డితో మాట్లాడబోతున్నారట. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా, మరి ఎంతమంది మంత్రులను మారుస్తారు, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.